నగరంలో కొన్ని చోట్ల ఇష్టారాజ్యంగా చేస్తున్న రోడ్ కట్టింగ్లతో వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. స్థానికులకు పాదాచారులకు నరకాన్ని చూపిస్తున్నాయి. అనుమతులు లేకుండానే రోడ్లను తవ్వి గాలికి వదిలేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో తమకు ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలో పలు చోట్ల ఇష్టారాజ్యంగా అనుమతి లేకుండా రోడ్లు తవ్వుతుండటంతో స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రజెంట్ మనం ఇక్కడ సోమాజిగూడ సర్కిల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఈ రోడ్డు తవ్వి దాదాపుగా వారం రోజులు పూర్తిగా వస్తుంది. కానీ ఇంతవరకు ఎటువంటి పనులు అయితే చేపట్టలేదు. రోడ్డు కటింగ్ కోసం అయితే ఇష్టారాజ్యంగా రోడ్లను అయితే తవ్వేస్తున్నారు. అయితే రోడ్డు కటింగ్ చేయాలన్నా పైప్ లైన్ కేబుల్ వైర్ లేవేయాలన్నా కూడా ముందుగా జిహెచ్ఎంసీ దగ్గర నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే దానికి రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుంది. కానీ అవేవి లేకుండానే కొందరు ఇష్టారాజ్యంగా ఇలా పనులు అయితే చేపడుతున్నారు. దీంతో స్థానికులు పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. నిత్యం నగరంలో ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. అయితే వాహనాలు వెళ్ళాలంటే కూడా ఇక్కడే చాలా సమయం అయితే వాళ్ళకి ఇక్కడనే వేస్ట్ అవుతుందని చెప్పొచ్చు. మరోవైపు పాదాచారులకు కూడా ఇటు నుంచి నడవాలంటే నరకం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అసలే గుంతల రోడ్లు ఉంటాయి. దానికి తగ్గట్టు ప్రధాన రహదారి పక్కన ఇలా రోడ్డు తవ్వడంతో కనీసం ఇట్లా అంటే ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాబట్టి ఇటువైపుగా నడవాలంటే కూడా ఎప్పుడు అంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకొని నడవాల్సి ఉంటుంది. ఎందుకంటే వెహికల్స్ ఎక్కువగా వస్తుంటాయి, రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువైపుగా రోడ్డు దాటాలంటే కూడా బిక్కుబిక్కుమంటే దాటాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీంతో స్థానికులంతా కూడా రోడ్డు దాటాలంటే కూడా ఎంతో ఇబ్బందిగా ఉంది, ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ప్రజెంట్ మనతో పాటు ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది తవ్వి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? రోడ్డు దాటుంటే మీకు ఎలా? కానీ ఇప్పుడు 15 రోజులు అవుతుంది. ఇప్పుడు రానికి పోనీకి అయినా కానీ దారి లేదు, ఏం లేదు. మొత్తం ఈడికి వెళ్ళి ఆడదాకా కీర్తిలాల దాకా తవ్విర్రు. ఎలా నడుస్తారు, ఎట్లా పోతారు? ఇప్పుడు మా లాంటి ఏజ్ పెరిగిన వాళ్ళు ఒకవేళ వాడు సడన్గానే వచ్చి మాకు డాష్ ఇచ్చిండు అనుకో, డాష్ ఇస్తే మాకు సారీ అని చెప్పి అలా వెళ్ళిపోతారు. మేము మాకు నొప్పులు ఎట్లా తగ్గాలి అది బీ చూసుకోవాలి కదా. మేము రోడ్డు పంట వస్తుంటే కీర్తిలాల కాడికి వెళ్ళి ఎంత జనాభా ఉన్నారు చూసినావా? ఇది ఎవరన్నా పట్టించుకుంటుర్రా? అంటే బస్తీ ఎలా ఉంది అంటే ఇక్కడ మెయిన్ రోడ్లని ఇలా ఉంటే పక్కన బస్తీ ఉంది కదా, సో అక్కడ ఎలా ఉంది? వారానికి ఒకసారి నిండుతూనే ఉంటారు, తీస్తూనే ఉంటారు పాపం వాళ్ళు కూడా. కానీ ఎట్లా గలీజ్గా అన్ని కుప్పలు ఇట్లా పెడుతుంటారు తెలుసా. నడవనికి రాదు, బండ్లు ఓనికే రావు, ఇక్కడ ఓనికే రాదు, ఇక్కడ ఓనికే రాదు, అట్లుంటాయి. సో ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యలన్నిటికీ పూర్తి పరిష్కారం చూపాలని కూడా స్థానికులు కోరుతున్నారు. వీడియో వీరబాబుతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.